వెల్కమ్ టు యూటీవీ. నేను ఎంఎన్ఆర్. మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గాలి జనార్దన్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. దీనికి సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి చర్చను మనం చూస్తూ ఉన్నాం. సిబిఐ కోర్టు తీర్పు పైన స్టే విధించింది హైకోర్టు. ఓఎంసీ కేసులో ఊరట లభించింది. మరి ముఖ్యంగా గాలికి బెయిల్ ఇచ్చినటువంటి తెలంగాణ హైకోర్టు గతంలో 7 ఏళ్ల శిక్ష విధించింది సిబిఐ కోర్టు. అదేవిధంగా దేశం విడిచి వెళ్ళవద్దంటూ కూడా హైకోర్టు స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేసింది. సో ఈ బ్రేకింగ్ న్యూస్కి సంబంధించినటువంటి పూర్వాపరాల్లో కనుక మనం ఒకసారి వెళ్ళినట్లయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించింది ఓబుళాపురం ఇనుప ఖనిజం గనుల అక్రమ తవ్వకాల కేసు. అదేవిధంగా దీనికి సంబంధించి కర్ణాటక ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డిని సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం దోషిగా నిర్ధారించింది. 7 ఏళ్ల కారాగార శిక్షను విధించింది గతంలో. ఆయనతో పాటు ఈ కేసులో నిందితులుగా ఉన్న మరో 3 కూడా 7 ఏళ్ల పాటు కారాగార శిక్షను ఖరారు చేసింది. 14 ఏళ్ల సుదీర్ఘ విచారణ అనంతరం సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం ప్రిన్సిపల్ స్పెషల్ జడ్జి టి రఘురాం గతంలో ఈ తీర్పునిచ్చారు. మరీ ముఖ్యంగా ఆంధ్ర కర్ణాటక సరిహద్దుల్లో అనంతపురం జిల్లా ఓబుళాపురంలో గాలి జనార్దన్ రెడ్డికి చెందినటువంటి ఓబుళాపురం మైనింగ్ కంపెనీ 2007-2009 మధ్యకాలంలో యథేచ్ఛగా అక్రమ తవ్వకాలు పాల్పడిందని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కేసులు పెట్టింది. ఐపీసీ 120B అంటే నేరపూరితమైనటువంటి కుట్ర, 420 మోసం, 409, 468, 471 ఫోర్జరీ, అవినీతి నిరోధక యాక్ట్లోని సెక్షన్లు 13/2, 13/1D సెక్షన్ల కింద 2009లో కేసును నమోదు చేశారు. కేసును సిబిఐతో దర్యాప్తు చేయించాలని అప్పటి ముఖ్యమంత్రి రోసయ్య కేంద్రానికి లేఖ రాయడంతో సిబిఐ రంగంలోకి దిగి విచారణ ప్రారంభించింది. సరిహద్దులను కూడా మార్చేసి నిబంధనలకు విరుద్ధంగా జరిపిన తవ్వకాల వల్ల రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు అప్పట్లోనే అంటే 15 ఏళ్ల క్రితమే సుమారు 884 కోట్ల వరకు కూడా నష్టం వాటిల్లినట్లు సిబిఐ తన దర్యాప్తులో తేల్చింది. ఆ దర్యాప్తు ఆధారంగా సుదీర్ఘ విచారణ తర్వాత ఈయనకి శిక్ష ఖరారు అయింది. ఈరోజు తాజాగా తెలంగాణ హైకోర్టులో ఆయనకి ఊరట లభించింది. ఇదే అంశానికి సంబంధించి మరింత పూర్వాపరాలు అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి విశ్లేషణ అందించేందుకు మనతో పాటు లైవ్లో సిద్ధంగా ఉన్నారు యూటీవీ CEO శివరాచర్ల గారు. శివ గారు నమస్తే అండి. నమస్తే గారు. ఈ తాజా నిర్ణయాన్ని ఏ విధంగా చూడాలి? ఇది గాలి జనార్దన్ రెడ్డికి పూర్తిగా ఊరట అనుకోవాలా, ఎట్లా చూడాలి? లేదంటే ఇప్పుడే తీర్పు వచ్చింది కాబట్టి ఎక్కువ స్పష్టత రావట్లేదు. కానీ కోర్టు క్లియర్గా చెప్పింది ఏంటంటే సస్పెన్షన్ ఆఫ్ ద కన్విక్షన్, అంటే శిక్షని వాయిదా టెంపరీగా సస్పెండ్ చేస్తున్నాం. అదేమీ రద్దు చేయలేదు. గాలి జనార్దన్ రెడ్డికి పూర్తి స్వేచ్ఛనేమి ఇవ్వలేదు. సస్పెండ్ చేస్తూ ఉన్నారు. ఎప్పటి వరకు అనేది ఫర్దర్గా చెప్తారనమాట. ఈ మొత్తం అంటే చూడటానికి ఇది గాలి జనార్దన్ రెడ్డి కేసులాగా ఉన్నా కానీ చాలా బిగ్గర్ పిక్చర్ ఉందన్నమాట. ఇది అందరికీ రాహుల్ గాంధీ, మన్మోహన్ సింగ్ ప్రభుత్వం అంటే రాహుల్ గాంధీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న రోజుల్లో ఒక ప్రెస్ మీట్లో ఒక పేపర్ దించిన ఫోటో అందరికీ గుర్తుంటుంది. చాలా వైరల్ అయింది. చాలా వైరల్. రాహుల్ గాంధీ చట్టం ఆర్డినెన్స్ని చించేయాలని చెప్పి పేపర్ ముందు ఇలా చించేస్తాడు. అప్పుడు రాహుల్ గాంధీ మీద బీజేపీ వాళ్ళు అందరూ ట్రోల్ చేస్తారు. మీ ప్రభుత్వ ఆర్డినెన్స్ నువ్వే చించుతావు, నువ్వే మన్మోహన్ సింగ్ని గౌరవించవా, మీ ప్రభుత్వాన్ని మీరే గౌరవించుకోలేకుంటే అనేది బాగా జరిగింది. అదే క్రమంలో మన్మోహన్ సింగ్ని కూడా రిమోట్ PM అనేది మ్యూట్ PM అని ఆయన మీద కూడా చాలా పొలిటికల్ దాడి చేయడానికి అవకాశం ఇచ్చిన తీర్పు ఇది. మనం మాట్లాడుతున్న కేసుకి రాహుల్ గాంధీ చించిన ఆర్డినెన్స్కి మధ్యలో ఒక సంబంధం ఉంది. ఈ సంబంధం ఏంటనేది మనం గాలి జనార్దన్ రెడ్డి కేసులో చూద్దాం. గాలి జనార్దన్ రెడ్డికి ఒక 2 నెలల కిందట ఎప్పుడో నాంపల్లి సిబిఐ కోర్టు 7 సంవత్సరాల జైలు శిక్ష వేసింది. ఆయనతో పాటు నిందితులు ఉన్న శ్రీనివాస్ రెడ్డి, తర్వాత ఆయన P. అలీఖాన్, తర్వాత ఆ రోజు మైనింగ్స్ డైరెక్టర్ ఉన్న రాజగోపాల్, ఒక 5-6 మందికి పడింది అందులో. ఆ రోజు ఆయన అప్పీల్కి వెళ్ళాడు, హైకోర్టుకి అప్పీల్కి వెళ్ళాడు. హైకోర్టు ఏం చెప్పిందంటే దీంట్లో అప్పుడు సమ్మర్ వెకేషన్లో ఉంది, హైకోర్టు వేసవి సెలవులో ఉంది కాబట్టి దీని మీద అంత తొందరగా మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. దే టుక్ దట్ టైం. అయితే ఏమైందంటే May 8న ఈ ప్రజాప్రాతినిధ్య చట్టం 2013లో అంటే మొదట ప్రజాప్రాతినిధ్య చట్టం పబ్లిక్ రిప్రజెంటేటివ్ యాక్ట్ 1951 ఉంది. దానికి 2013 అంటే UPA 2 టైంలో కొన్ని చేంజెస్ చేశారు. ఆ చేంజెస్ ప్రకారం ఏంటంటే ఏ ప్రజాప్రతినిధికైనా ఎమ్మెల్యే, MLC, రాజ్యసభ, లోక్సభ ఎవరికైనా కానీ 2 సంవత్సరాల కన్నా ఎక్కువ శిక్ష పడితే, అసలు ఒరిజినల్ చట్టం ఏంటంటే ఏ ప్రజాప్రతినిధికైనా 2 సంవత్సరాల కన్నా ఎక్కువ శిక్ష పడితే అతని సభ్యత్వం, అది పార్లమెంటా, శాసనసభ లేక లెజిస్లేటివ్ అనేది రద్దు అవుతుంది. అట్లాగే 6 సంవత్సరాల పాటు వాళ్ళు శిక్ష అనుభవించి బయటికి వచ్చిన తర్వాత 6 సంవత్సరాల పాటు పోటీ చేసే అవకాశం రాదు. ఇది ప్రజాప్రాతినిధ్య చట్టం ఒరిజినల్గా 1951 1951లో ఉంటే మనకు 2013 UPA 2 టైంలో జరిగిన దాని ప్రకారము అప్పుడు ఏం చేశారంటే వాళ్ళకి 3 నెలల పాటు సభ్యత్వం రద్దు కాకుండా 2013 సెప్టెంబర్లో ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చారు.
సుప్రీంకోర్టు ఏమో ఇమీడియట్గా అవుతుందని చెప్పింది. ఈ లిల్లీ థామస్ వర్సెస్ యూనియన్ గవర్నమెంట్, లిల్లీ థామస్ అనే ఎంపీది అనుకుంటాను, వాళ్ళకు రద్దు అయినప్పుడు కోర్టుకి వెళ్తే కోర్టు ఏం చెప్పిందంటే ఇమీడియట్గా రద్దు అయిపోతుంది కోర్టు చెప్పింది. సుప్రీంకోర్టు కాకుండా ఇది అంటే అప్పీల్ చేసుకునే టైం ఉండాలి అన్న ఒక ఆలోచనతో ఆ రోజున యూపీఏ 2 గవర్నమెంట్ ఏం చేసిందంటే వీళ్ళకి 3 నెలల పాటు శిక్ష రద్దు కాకుండా వీళ్ళు అప్పీల్ చేసుకోవడానికి, పై కోర్టులకు అప్పీల్ చేసుకోవడానికి అవకాశం ఇవ్వాలి అన్న ఒక దాంతో ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. ఆ ఆర్డినెన్స్ రాహుల్ గాంధీ ఇలాంటి చెత్త ఆర్డినెన్స్ తెస్తారని చెప్పి చించేశాడు. అది ప్రజా ప్రాతినిధ్య చట్టం 2013 సెప్టెంబర్లో తీసుకొచ్చిన ఆర్డినెన్స్ ఆయన చింపాడు అనమాట. ఈ చట్టం దేని గురించి చెప్తుంది, ఎవరైనా ప్రజాప్రతినిధికి ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ ఎవరైనా కానీ ఏదైనా కేసులో 2 సంవత్సరాల శిక్ష పడితే వాళ్ళ సభ్యత్వం రద్దు అవుతుంది. దానికి సంబంధించి ఆ రోజు మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ తెచ్చిందంటే వీళ్ళకి 3 నెలల పాటు రద్దు, ఇమీడియట్గా కాకుండా 3 నెలల పాటు రద్దు కాదు, వాళ్ళకు ఒక ఇమ్యూనిటీ ఉంటుంది, వాళ్ళ హైకోర్టుకో సుప్రీంకోర్టుకో వెళ్ళి తెచ్చుకోవడానికి అనేది ఉంది. ప్లస్ పై కోర్టులో కనుక అది పెండింగ్ ఉందనుకోండి తీర్పు, అప్పటి వరకు వీళ్ళ మీద అనర్హత వేటు పడదు. ఇప్పుడు హైకోర్టుకి వెళ్ళారు, హైకోర్టు ఈరోజు టెంపరీగా సస్పెండ్ చేసింది. కాబట్టి ఈరోజు జనార్దన్ రెడ్డి ఆయన గంగావతి, కర్ణాటకలో బళ్ళారి జిల్లా గంగావతి, బళ్ళారి సమీపంలో ఉన్న గంగావతి నుంచి ఆయన ఎమ్మెల్యే గెలుచున్నారు సొంత పార్టీ తరఫున, కర్ణాటక రాజ్యపక్షం నుంచి. ఆయన సభ్యత్వం రద్దు కాదు. అయితే ఇది ఏమైందంటే మే 8వ తారీఖున ఈయనకు శిక్ష పడింది, అంతకుముందు పడి ఉంది. మే 8వ తారీఖున కర్ణాటక లెజిస్లేటివ్ సెక్రటరీ, కర్ణాటక అసెంబ్లీ సెక్రటరీ గంగావతి స్థానం ఖాళీ అయిందని చెప్పి నోటిఫికేషన్ ఇచ్చారు. మీకు ఉప ఎన్నిక జరపాలంటే ముందు ఆ స్థానం ఖాళీ అయిందని చెప్పి అసెంబ్లీ జనరల్ ఉంటారు, సెక్రటరీ జనరల్ ఉంటారు, ఆయన ఇవ్వాలన్నమాట. అది మే 8న వచ్చింది. సో అంతకుముందు జనార్దన్ రెడ్డి దీని మీద అడిగితే సమ్మర్ వెకేషన్లో ఉన్నాం, దీని గురించి ఏమంటాము ఇంత త్వరగా మనం ఏమి చేయాల్సినంత అవసరం లేదు కదా అన్నారు. ఎప్పుడైతే ఈ ఖాళీ అయిందో ఆయన అంటే హైకోర్టుకు, మన తెలంగాణ హైకోర్టుకు అప్పీల్కి వెళ్ళారు. ఆయన ఏం చెప్పారంటే వాళ్ళు ఆల్రెడీ ఖాళీ అయిందని ప్రకటించారు, ఇంకా తొందరలోనే దీనికి బై ఎలక్షన్ నోటిఫికేషన్ కూడా వస్తుంది, కాబట్టి నా హక్కు పోతుంది. ఉప ఎన్నిక జరిగిన తర్వాత అది రద్దు చేయడం అంతా కూడా లీగల్గా పెద్ద ప్రాసెస్. వీళ్ళు చేసిన ఆర్గ్యుమెంట్ ఏంటంటే అది ఖాళీ చూపించారు కాబట్టి త్వరలోనే ఎన్నికల కమిషన్ దానికి ఉప ఎన్నిక నోటిఫికేషన్ వస్తుంది, ఇది కాంప్లికేట్ అవుతుంది కాబట్టి నాకు ఎగ్జంప్షన్ ఇవ్వండి అని అడిగింది. దాని మీద హైకోర్టు, తెలంగాణ హైకోర్టు సస్పెండ్ చేస్తూ వీళ్ళకేదో కొంత పూచీకత్తు 10 లక్షలంతా పెట్టింది, దేశం వదిలిపోయింది. సో జరిగిన సంగతి ఇదన్నమాట. గాలి జనార్దన్ రెడ్డికి ఈ కేసులో ఎలాంటి ఊరట రాలేదు, అతని శిక్షణేమీ హైకోర్టుకు తొలగించలేదు, ఇంకోటి జరగలేదు. కాబట్టి ఒకే ఒక ఊరట ఏంటంటే ఇతను ప్రాతినిధ్యం వస్తున్న గంగావతి అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక నోటిఫికేషన్ రాకుండా మాత్రం టెంపరీగా అడ్డుకున్నట్టు. అంటే ఇప్పుడు తాజాగా వచ్చినటువంటి తీర్పుని రాజకీయ కోణంలో ఏ విధంగా చూడాలి మరి? ఇది మొత్తం ప్రజాప్రాతినిధ్య చట్టం అనేది ఇప్పుడు దీనికి 2 ఉదాహరణలు ఉన్నాయి. ఇదే తెలంగాణలో మనకు 2 జరిగాయి. 2023 జూలైలో కొత్తగూడెం ఆ రోజున్న ఎమ్మెల్యే ఉన్న వనమ వెంకటేశ్వరరావు గారు, వనమ వెంకటేశ్వరరావు గారి మీద ఓడిపోయిన జలగం వెంకట్రావు, ఆయన కోర్టుకు వెళ్ళి ఇతను అఫిడవిట్లు తప్పులు చూపించాడని ఆ కేసు నిరూపించడం వల్ల వనమ వెంకటేశ్వరరావుని ఇమీడియట్గా సస్పెండ్ చేయాలి, అంటే ఆయన శాసనసభ రద్దు అయిపోయింది. సో వనమ వెంకటేశ్వరరావుని జలగం వెంకట్రావుని, ఆయన మీద ఓడిపోయిన 2వ స్థానాన్ని ఎమ్మెల్యేగా గుర్తిస్తూ నోటిఫికేషన్ ఇచ్చారు. మళ్ళీ ఆయన మీద కోర్టు పోయారు. ఈలోపు నవంబర్లోనే ఎన్నికలు వచ్చి అయిపోయింది. అదే సందర్భంలో గద్వాల్ నుంచి బీఆర్ఎస్ నుంచి ఉన్న బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మీద డి కరుణ గారు, ప్రస్తుత మహబూబ్నగర్ ఎంపీ, ఆమె కూడా వెళ్ళారు. అది కూడా జూలై తర్వాత అక్టోబర్, అంటే జనరల్ ఎలక్షన్లో నవంబర్ 2-3 నెలల ముందట అది కూడా తీర్పు వచ్చింది. అయితే ఆయన ఇమీడియట్గా సుప్రీంకోర్టుకి వెళ్ళేసి దాన్ని స్టే తెచ్చుకోగలిగారు. అది ఈ పరిస్థితి ఆయన దగ్గర రాకుండా చేసుకోవడం కోసము ఏమంటారు ఈ తీర్పు ఉపయోగపడుతుంది. అయితే దీంట్లో మంచి అంటే రాజకీయ తమాషా ఎలా ఉంటుందంటే ఈ ఆర్డినెన్స్ని అయితే రాహుల్ గాంధీ చించేశాడు, అదే చట్టం వల్ల రాహుల్ గాంధీ లోక్సభ సభ్యత్వం రద్దయింది 2019లో. ఆయన కర్ణాటకలో, ఇది కూడా మళ్ళీ కర్ణాటకలో జరిగింది. కర్ణాటక ఒక ఎన్నికల్లో మోడీ గారి కులం గురించి ఏదో మాట్లాడారని చెప్పి అక్కడ డెఫమేషన్ అంటే పరువు నష్టం కేసు ఎవరో వేశారు సూరత్ కోర్టులో, గుజరాత్లో సూరత్ కోర్టులో వేశారు. సూరత్ కోర్టు శిక్ష వేసిన 3వ రోజు 4వ రోజు పార్లమెంటరీ జనరల్ ఈయన శాసనసభాన్ని రద్దు చేసి దానికి బై ఎలక్షన్ కూడా అమలు చేశారు. ఆయన అప్పట్లోనే కదండి విడిచి వెళ్ళిపోవాల్సి వచ్చింది, ఆ వీడియోలు కూడా బాగా వైరల్ అయ్యాయి. అవును, ఆయన వెళ్ళిపోవాల్సి వచ్చింది, కానీ ఆయన అప్పీల్కి పోలేదు దానికి, ఎందుకంటే అప్పటికి ఎన్నికల 3 వస్తుంది, అప్పీల్కి పోలేదు. సో ఈ చట్టం మొత్తం కూడా ఏంటంటే రాహుల్ గాంధీ చుట్టూ తిరిగింది. ఇంకా చెప్పాలంటే ఏదైతే చట్టం యూపీఏ 1 చేసిందో దీనివల్ల నష్టపోయిన మొదటి ఇద్దరు కూడా కాంగ్రెస్ మిత్రపక్షమే.
ఉత్తరప్రదేశ్ నుంచి రషీద్ మసూద్ అని ఒక రాజ్యసభ సభ్యుడు ఉంటారు, పెద్ద ఆయన, సీనియర్ ఆయన. ఓకే. ఫస్ట్ డిస్క్వాలిఫై అయింది ఆయన ఈ చట్టం వల్ల. ఆయనకు ఒక కేసులో శిక్ష పడింది, ఆయన ఇమీడియట్గా డిస్క్వాలిఫై చేశారు. అంటే కాంగ్రెస్ తరఫున గెలిచిన రషీద్ మసూద్ ఆయన. ఆ తర్వాత కాంగ్రెస్కి అత్యంత నమ్మకస్తుడైన మిత్రపక్షమైన లాలూ ప్రసాద్ యాదవ్, ఆయనకు పశుగ్రాసం కుంభకోణంలో ఆయనకు శిక్ష పడింది, ఆయనను కూడా డిస్క్వాలిఫై చేశారు. ఆ తర్వాత జయలలిత, మనకు జయలలిత ఆ రోజు కాంగ్రెస్కి మిత్రపక్షం కాదు, జయలలిత ఆస్తుల కోణంలో పడ్డప్పుడు ఆమె కూడా డిస్క్వాలిఫై అయింది. ఇలా ముగ్గురిని చూడాలి. ఇలా ముగ్గురు తర్వాత మనకు తెలంగాణలో ఉన్న రెండు, అందులో ఒకటేమో అయింది, ఇది వనమ వెంకటేశ్వరరావు డిస్క్వాలిఫై అయినట్టు చూడాలి. కానీ నా బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గారు వెళ్ళి స్టే తెచ్చుకున్నారు కాబట్టి అది డిస్క్వాలిఫై కన్నట్టుగా చూడాలి. తక్కువ సమయం కదా, అది కూడా ఎన్నికలకి తక్కువ సమయం, అంత 3 నెలల సమయం, 3 నెలల సమయం, కానీ అధికారికంగా రికార్డులో మారిపోతుంది. అయితే కమింగ్ టు ది పాయింట్ ఆఫ్ గాలి జనార్దన్ రెడ్డికి వచ్చినట్లయితే నెక్స్ట్ ఈయనకుంటే ఆప్షన్ ఏంటి, నెక్స్ట్ ఏం జరిగే అవకాశాలు ఉన్నాయి? ఇమీడియట్గా ఏంటంటే ఉప ఎన్నిక నోటిఫికేషన్ రాదు కాబట్టి తీర్పు కోసం పోతారు. అక్కడ హైకోర్టు ఫర్దర్ డైరెక్షన్ ఏమిస్తుంది అనేది మనం చూడాలి. అదేలేండి, ఈ చట్టాన్ని ఎలా చూస్తారనేది మనం చూడాలన్నమాట. ఇప్పుడు దాదాపు ఇది 15 సంవత్సరాలు విచారణ జరిగిన తర్వాత ఇప్పుడు తీర్పు వచ్చింది. మళ్ళీ దీని మీద 5 ఏళ్ళ 10 ఏళ్ళ 15 ఏళ్ళు అనేది మనం చూడాలి. బట్ ఆయన కూడా వయసు రీచి కూడా పెద్దవాడు అయిపోతున్నాడు కదా, ఆయన కూడా. అంటే ఆయన 60లోనే ఉన్నాడు, ఇంకా ముసలైన కాలేదు. ఆయన కూడా ఆ రోజు చెప్పింది అదే, అనారోగ్య కారణాలు ఉన్నాయి, పెద్దవాడిని అవుతున్నారు. అది సహజంగా అందరు చెప్పేది. మీరు గతంలో జనార్దన్ రెడ్డిని ఇప్పుడు చూస్తే చాలా యంగ్ అయ్యాడు, ఆయన చాలా ఫిట్నెస్ ఎక్కువ ఉంది, బాగానే ఉంది కదా అన్నది సహజంగా చెప్తారు. వయసు అనే దానికి ఒక ఎగ్జామ్షన్ కింద తీసుకుంటా ఉంటారు. అది అయితే ప్రధానమైన సమస్య ఏంటంటే ఆయన ఆల్రెడీ బీజేపీతో కేజేఎస్ పార్టీని ఏదైతే కర్ణాటక రాజ్యపక్ష ఉందో బీజేపీతో మర్జీ చేస్తున్నానని చెప్పాడు. వాడు ఇంకా మర్జీ అంటే కొంతమంది బీజేపీ వాళ్ళు వ్యతిరేకిస్తున్న ఇతను రాకని, కొంతమంది ఇతను వస్తే బాగుంటుంది కదా అని చూస్తూ ఉన్నారు. సో అది మొత్తం ఆ స్టెప్ అనేది ఆయనకి ఇబ్బంది కలిగిస్తుంది అనమాట. తను ఫర్దర్గా వెళ్ళలేరు. ఇదే ఆయనకు బెయిల్ వచ్చి ఇప్పుడు ఆయన కోరుకునేది ఏంటంటే నాకు నా సొంత ఊరు బళ్ళారికి పోయే అవకాశం ఏం చెప్పి ఆయన ఎన్నో సంవత్సరాలుగా ఆయన పాపం పోరాడుతూ ఉన్నారు. ఆయన బళ్ళారికి వెళ్తే రాజకీయం ఒక రకంగా చేయగలుగుతారు. నేను కర్ణాటక ఎలక్షన్లో బళ్ళారి ప్రాంతంలో చాలా రోజులు ఉన్నాను. అప్పుడు ఆయనకున్నది ఏంటంటే నేను గ్రౌండ్లోకి వెళ్తే నేను ఈక్వేషన్ మార్చగలుగుతాను. జనార్దన్ రెడ్డి గారి శ్రీమతి అరుణ గారు బళ్ళారి టౌన్ నుంచి బళ్ళారి టౌన్ నుంచే పోటీ చేశారు. నారా భరత్ భరత్ రెడ్డి కాంగ్రెస్ తరఫున చేసి ఆయన గెలిచారు. అదే జనార్దన్ రెడ్డి ఆ ఊరికి వెళ్ళి క్యాంపెయిన్ చేయగలిగితే అరుణ గెలిచే అవకాశం ఉండొచ్చు. ఎందుకంటే భరత్ కూడా బాగానే చేశారు. ఆయన రాహుల్ గాంధీతో పాటుగా మొత్తం జోడయాత్ర మొత్తం తిరిగారు. జనార్దన్ రెడ్డి చేసినట్టు ఇతను కూడా సాంఘిక సేవలో ఉన్నారు, ఊర్లందరికీ టచ్లో ఉన్నారు, బాగా చేశారు. అది కానీ తన బలం మేరకు తను చేయలేకపోయినా అనేది ఆయన వేధిస్తూ ఉంది. నా సొంత ఇంట్లో నేను ఉండలేకపోయినా అనేది వేధిస్తూ ఉంది. పెయిన్ ఉంటుంది, ఇన్ని సంవత్సరాలుగా ఉంటున్నాం కదా అనేది ఉంటుంది. సో అట్లా ఆయనకి ఏమైనా అవకాశం కనుక వస్తే, హైకోర్టు కనుక ఇస్తే, కానీ ఒకటైతే ఉంటుంది అనుకుంటున్నాను, ఒకవేళ బళ్ళారి వెళ్ళి అవకాశం ఇచ్చినా కానీ రాజకీయాలకు దూరంగా ఉండాలి, ప్రచారాలకు దూరంగా ఉండాలి అనేది ఖచ్చితంగా క్లాజ్ ఉంటుంది, చెప్తుంది. ప్లస్ ఇప్పుడు ఉన్నది సిద్ధరామయ్య సీఎం, జనార్దన్ రెడ్డి సిద్ధరామయ్య డైరెక్ట్గా పోటీ పడ్డారు. జనార్దన్ ఆయన యడ్యూరప్ప సీఎంగా ఉన్నప్పుడు జనార్దన్ రెడ్డి డైరెక్ట్గా సిద్ధరామయ్యకి ఛాలెంజ్ చేశాడు. నువ్వు ఎట్లా వస్తావు చూస్తాను, బళ్ళారిలో ఎట్లా యాత్ర చేస్తావు చూస్తానని ఆయన డైరెక్ట్గా చేశాడు. సిద్ధరామయ్య లాంటి సీనియర్నే చేశాడు ఆయన. ఆ రోజుకైనా 2008-9 అంత బలవంతుడిగా ఉన్నాడు కదా. ఇప్పుడు అదే ప్రభుత్వం అక్కడ ఉంది కదా, అక్కడ ఉంది కాబట్టి ఖచ్చితంగా సిద్ధరామయ్య అంత త్వరగా వదలరు. ప్లస్ 2018లో కూడా సిద్ధరామయ్య తన సొంత నియోజకం వదిలిపెట్టి బాదామిలో పోటీ చేశాడు. బాదామిలో ఈయన శిష్యుడు, నాటి శిష్యుడు, ఈయన ఆత్మ అయిన బి శ్రీరాములు పోయి అక్కడ బీజేపీ తరఫున పోటీ చేసి హోరాహోరీ పోరులో సిద్ధరామయ్య ఐ థింక్ 3,000-4,000 ఓట్లతో గెలిచి బయటపడ్డాడు. అది కాబట్టి ఆ వ్యక్తిగతంగా ఉంటుంది. జనార్దన్ రెడ్డికి సిద్ధరామయ్య మధ్యలో ప్రత్యక్ష వైరం ఉంది కాబట్టి ఇతనికి అంత ఈజీగా వస్తుందని నేను కూడా అనుకోను. అంటే గవర్నమెంట్ కూడా దానికి అప్పీల్ చేస్తుంది. తన వస్తే డిస్టర్బ్ అవుతుంది, ఈక్వేషన్ డిస్టర్బ్ అవుతుంది, మళ్ళీ రాజకీయాలు వస్తుంది, ఇవన్నీ ఉంటుంది. ఇంకా సాక్షులు చేరిపేయడం అనేది సహజంగా అందరూ చెప్తూ వస్తుంటారు. సో ఫైనల్ ఇంకో విషయం చెప్పండి, అంటే ఈ కొత్త సర్కార్ ఏర్పడిన తర్వాత రెండోసారి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈ మైనింగ్లకు సంబంధించి కూడా కొత్త రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వస్తూ ఉంది. దీన్ని ఎట్లా చూడాలి మరి? అంటే ఈ మైనింగ్ రూల్స్ మీద నాకు అంత నాలెడ్జ్ లేదు, కానీ ఓఎంసీ కేసు, ఓబులాపురం మైనింగ్ కేసులో ఏదైతే ఆరోపణలు ఉన్నాయో అవన్నీ నిరూపితమయ్యే పరిస్థితులు ఈరోజు గ్రౌండ్లో లేవు. ఓకే, మళ్ళీ విచారణ చేయాలంటే గ్రౌండ్లో లేవు. అసలు ఈయన మీద ఉన్న ప్రధానమైనది ఏంటంటే ఆ రోజు ఆరోపణ ఇతనికి అలకేట్ చేసిన మైన్లో కాకుండా బయట ఎక్కడో చేసుకుని వచ్చి నమ్ముకున్నాడు, ఎక్స్పోర్ట్ చేసుకున్నాడు అనేది. కొన్ని చోట్ల సరిహద్దును చేర్పేశాడు అనేది. ఈ రోజు అఫీషియల్గానే చాలా సరిహద్దులు మారిపోయినాయి. సో ఆ కేసులో మళ్ళీ చేయాలంటే అది కష్టమవుతుంది. ఆల్రెడీ ఎవిడెన్స్ ఉంది, ఎస్టాబ్లిష్ చేసిన కేసు మీద ఫర్దర్గా పోవాలి తప్పితే కొత్తగా చేయటం అనేది అసాధ్యమైన అంశం ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ శివ గారు, చాలా ఇన్ డెప్త్ అనాలిసిస్ అందించినందుకు. సో ఏదేమైనా ఈ సందర్భంగా మనం మళ్ళీ ఒకసారి ప్రజాప్రాతినిధ్య చట్టాన్ని మళ్ళీ వెలుగులో తీసుకొచ్చారని చూడాలి. ఇప్పుడు కూడా తెలంగాణ కూడా 2-3 కేసులు అలాంటి ఏదో పెండింగ్లో ఉంది, అఫిడవిట్లో తప్పులు చూపించారని ఈయన మన
రమేష్ వేములవాడ గెలిచిన రమేష్ కూడా అట్లాగే డిస్క్వాలిఫై అయితే ఆయన కొడుకుని పెట్టున్నారు కదా. ఆయన జర్మన్ పౌరసత్వం మీద దాదాపు 10 ఏళ్ల పాటు విచారణ జరిగింది. ఈవెన్ పాలకుర్తికి సంబంధించినటువంటి యశస్విని రెడ్డి వాళ్ళ అత్తకు కూడా ఇదే దీని మీద ఆమెకి టికెట్ కూడా రాలేదు. అంటే ఆమెది ఏంటంటే ఆమెకు సిటిజన్షిప్ సమస్య. అంటే ఆమె ఇంకా ఎన్నికల్లో పోటీ చేయలేదు కాబట్టి ఇది రాదు, టికెట్ ఇచ్చేటప్పుడు రాదు. ఇతను ఎన్నికల్లో 2 సార్లు గెలిచి ఉన్నాడు, 3ఓసారి గెలిచాడు కాబట్టి ఈ చట్టం కింద వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ శివ గారు, చాలా ఇన్డెప్త్ అనాలిసిస్ అందించినందుకు. ఇది ఓబులాపూర్ మైనింగ్కి సంబంధించినటువంటి అప్డేట్కి సంబంధించినటువంటి వివరాలు. చూస్తూ ఉండండి యూటీవీ.